వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. బూత్ ఇన్ఛార్జ్ నారాయణమూర్తి, ఇన్ఛార్జ్ కృష్ణమూర్తి, ఆ పేరు అది. అందరూ ముందుగా ఉన్నటువంటి కుర్చీల్లో కూర్చోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక రకాల ఈ కార్యక్రమం చాలా రోజుల క్రితం జరపాలి. అందరూ వాలంటీర్స్ ఆల్రెడీ రిజైన్ చేసేసారు. మీరే వాలంటీర్స్ అనేవాడు ఎవరు లేడు, అంత పార్టీ కార్యకర్తలే, పార్టీ నాయకులే, ఊర్లో ఉండేటువంటి పెద్దలు వాళ్ళని వీళ్ళని కలుపుకొని వర్క్ డివిజన్ చేసుకుని నిరంతరం టచ్ లో ఉండాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నారు. ఆ పని మండల లెవెల్ లీడర్స్ అందరూ చేయాలి. మీరు గ్రామానికి చెందిన లీడర్స్ వెంటనే సమావేశాలు పెట్టుకోవాలి. మీ సమావేశం మీరు పెట్టాలి. ప్రోగ్రామ్ వస్తాడో, అమాంతసారావు వస్తాడో, ఇంకొకరు వస్తారు చూడకండి. అధికారం లేక నలిగిపోయినారు 5 సంవత్సరాలు. చెరువు చూపించి డబ్బు దొబ్బినాడు, బట్టి చూపించి డబ్బు దొబ్బినాడు, అలా మనకి ఎదురొచ్చారు. ఇప్పుడు ఈ దొంగల బ్యాచ్ అంతా మళ్ళీ ఒకటైనాడు. అధికారం మళ్ళీ వస్తే మళ్ళీ ఇదే పని. వీళ్ళ అకౌంట్లన్నీ ఫినిష్ అయిపోతాయి. ఆ డబ్బులు అకౌంట్ మారుతుంది, అకౌంట్కే వెళ్తుంది, కానీ అందరి అకౌంట్లది మళ్ళీ ఒక్క అకౌంట్కి వెళ్ళిపోతుంది ఊర్లో. అది చెప్పండి అన్నమాట. ఏనాడైనా ఒక మాటకి అతను కట్టుబడి ఉన్నాడా? ఎప్పుడైనా నిరుద్యోగ వృత్తి ఇచ్చేస్తున్నాడు ఏకంగా. ఏంటి ఉద్యోగం ఇవ్వకపోతే, ఉద్యోగం ఇవ్వకపోతే అప్పుడు ఏంటి అసలు గోడల మీద ఏ గోడ చూడండి నింపారు. బాబు వస్తే జాబ్ వస్తుంది, బాబు వస్తే జాబ్ వస్తుంది. బాబు వచ్చినాడు కానీ పగిలిపోయింది. 5 సంవత్సరాలు ఇప్పుడు ఏట్రాలే. ఈసారి మరి ఇప్పటికి క్యాండిడేట్ కూడా మనకు తెలుసా? ఎవరు క్యాండిడేట్? మనం ఎవరు పోటీ చేస్తాం? తెలిసిన ఎవరున్నాడు చెప్పండి క్లియర్ గా. నాకు తెలిసిన నేను ఉన్నాను, ఉన్నారా కదా? ఇంకా ఆ పరిస్థితిలో ఉన్నటువంటి పార్టీతో మనం ఉంటే